గైస్ 14:19 అవుతుంది, అంటే 2:20 అవుతుంది. చూడండి, లైట్గా వర్షం పడుతుంది. ఇప్పటివరకు పాటలు వింటూ ఉన్నాం. పదండి గైస్, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. బాయ్ బాయ్ మామ. సీడకు ఒక పోజి, సీడక అట్లా చూసుకుంటా ఒక పోజి, చేతు ఒకటి ఇట్లా. చూడు నేను యూత్ అను. గైస్ ఇప్పుడు 6 అవ్వబోతుంది. అండ్ చూడండి నేచర్ ఎలా ఉందో చుట్టూ. చూడండి, గెస్ట్ హౌస్కి వచ్చినాం. డాడీ వాళ్ళ గెస్ట్ హౌస్. ఏయ్ హాయ్ గౌతమ్, హాయ్. అమ్మ సీను వచ్చేసి 8:15 అవుతుంది. అండ్ చూడండి గైస్, వీళ్ళేమో ఫోటో షూట్ చేస్తున్నారు. పారేమో మస్తు జ్యూస్ తాగుతుంది. ఇది మొత్తం లగేజ్. ఇక్కడొకటి 2 బోగిలాలు ఉన్నాయి. సో పాటలు పెట్టుకున్నా. సో 9:33 అవుతుంది. పారు హాయ్. గౌతమ్ హాయ్. చెప్పు పారు, యాంకరింగ్ చెయ్యి. ఎప్పుడు కానీ మూడ్ చేంజ్ చేసేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్, దట్ ఈస్ మ్యూజిక్ అండ్ స్పాటిఫై. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 10:21 అవుతుంది. సో అందరూ నిద్రపోయారు ఆల్రెడీ. నేను లేచున్నాను పాటలు వింటూ. చూడండి. సో గుడ్ నైట్ గైస్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5:01 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. సో చేసేద్దాం బ్రేక్ఫాస్ట్. ఎలా ఉంది మామ? సూపర్ ఉందా? ఐస్ క్రీమ్ కోసం కష్టాలు బా సాధించినావు గౌతమ్.
నువ్వెప్పుడు చూసినావు? మీ ఫ్రెండ్స్ కి బాయ్ బాయ్ చెప్పు. అగో మీ ఫ్రెండ్స్ బాయ్ బాయ్. ఇలాంటి తినకపోతే ట్రైన్ జర్నీనే కదా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం వచ్చేసి 11:13 అవుతుంది. గాయస్ ఇప్పుడే లంచ్ వచ్చింది. ఇదిగోండి గాయస్, ఒకటో కర్రీ, రెండో కర్రీ, రెండో కర్రీ, మూడో కర్రీ, నాలుగో కర్రీ, కొద్దిగా పెరుగు ఇచ్చిండు. ఒకసారి టేస్ట్ చేసినాక చెప్తాను గైస్. ఎలా ఉంది మీరు చెప్పండి రివ్యూ. బాగుందా? నువ్వు తినేలేదు సూపర్. శనివారం అని వీళ్ళు తింటలేరు, మనం తిందాం పాటు. హ్యాపీ బర్త్డే షారుఖ్. గైస్ ఈరోజు ఫైనల్లీ మనం తిరుపతి అందాము. టైం వచ్చేసి 9:31 అవుతుంది. అండ్ అందరూ ప్యాకింగ్లో బిజీ ఉన్నారు. మనమేమో ఇక్కడ చూస్తున్నాం. సో ఇంకో 10 minutesలో అందుతాం. అక్కడికి వెళ్ళాక చూపెడతాను. ఓకే, కర్రీస్ వచ్చాయి. అండ్ మేము ఇక్కడ ఇద్దరం, మిగతా వాళ్ళందరూ అక్కడ యూత్ ఇక్కడ తింటున్నాం. ఇక్కడ అంతా ఆంటీస్, అంకుల్స్ అండ్ చిన్నపిల్లలు ఉన్నారు. టైం వచ్చేసి 22:37 అవుతుంది. చాలా ఆకలేస్తుంది. రైస్ ఉందా తినేసి తొందరగా చూడాలి. ఆన్లైన్లో చూస్తున్నాను కదా, దొరికితే తినదవుతున్నాను. బాయ్ గాయ్స్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి. గోవింద గోవింద చూడండి. పదండి. గౌతమ్ హాయ్ చెప్పు. హాయ్. ఏంటి పట్టుకొని బియ్యం బస్తాని. ఇలా ఉంది గైస్. రేపు మార్నింగ్ తిరుపతి దర్శనం ఉంది, సారీ తిరుమల దర్శనం ఉంది. అది చేసాక మళ్ళీ మీద పెడతాను. ఓకే గైస్. సింగిల్ మేము మాత్రం వచ్చాము అక్కడికి. చూడండి. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డే 3 ఈరోజు వచ్చేసి November 3 and 6 అవుతుంది, 6:30 అవుతుంది మార్నింగ్. గైస్ ఇప్పుడు టైం వచ్చి 7:18 అవుతుంది. చూడండి, ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసాం. ఆటో కూడా ఇక్కడ వరకు అనుకుంటా. ఇక్కడ నుంచి వెళ్ళిగా వెళ్ళాలి. ఇక్కడ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మొత్తం ఎక్కాలంట. వావ్, పాదయాత్ర అంటే ఇట్లా ఉంటుంది. పదండి ఇద్దాం.
కనబడుతుందా? ఇది ఇక్కడ నుంచి వెళ్ళి అలా ఇలా ఇక్కడ ఉన్నాం. ఇంత నడిచినాం 3 hours. చూడండి నా పరిస్థితి చూడండి. నేనంటే బ్యాగ్ మోసిన కాబట్టి అట్లేనా, ఆమె మోయలే కాబట్టి అలా ఉంది డిఫరెన్స్. అంతే కదా, బ్యాగ్ మోసింది నేను మోసినావా? ఏం మోయాలి? నేను మళ్ళీ పారుని ఎక్కించిన కొద్దిసేపు, గౌతమ్ని పట్టుకున్నా. దగ్గరకు వచ్చేసిన 2300 అంట. 88 చూడగానే ఎనర్జీ వస్తున్నాయి. దాదా 88 సక్సెస్ఫుల్గా రీచ్ అయినా. లైఫ్ ఫస్ట్ గోల్ ఇంత పెద్దది. వచ్చేసాం గైస్. అబ్బా వీడియో కూడా స్టార్ట్ చేయాలి. వచ్చినాం 3288 లాస్ట్ స్టెప్ అయిపోయి సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయినాం. లగేజ్ కోసం మన కష్టాలు చూడండి గైస్. ఇప్పుడే రీచ్ అయ్యాం. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఎలా అనిపించింది మామ వాక్? అలసిపోయినా? అబ్బా కాన్ఫిడెంట్ బాగా. నువ్వు చెప్పు సీడక్క, అలసిపోయినా? చెప్పు. మూగదానివా? మర్చిపోయాను, అట్లానే ఉండు. మేడం చెప్పండి తెలుగు. మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడే తెలుగు అని ఇప్పుడు ఎట్లా వచ్చిందో? Going to CRO office for room booking. స్టాప్స్తో కలిపేసి మనం 2388 స్టెప్స్ని ఎగ్జాక్ట్గా 3 hours కంప్లీట్ చేసినాము. వరల్డ్ రికార్డ్ ఇన్ మై కేస్. దీనికోసం ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా క్వాలిటీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ కామెంట్ డౌన్ బిలో మీకు ఏం నచ్చితే అది కామెంట్ చేసేయండి. అన్నీ చేస్తున్నారు, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రెండు ఒకటి నాకు చాలా మెయిన్. సో చేసేయండి. అండ్ లైక్ చేస్తే చాలామందికి రీచ్ కూడా అవుతుంది. సో అది కూడా చేసేయండి. సో మీరు చేయాల్సింది 3 పనులు. వర్షం వస్తుంది, మొత్తము డస్ట్ అయిపోయింది, అంటారు పసుపు అయిపోయింది. కొద్దిగా లాస్ట్ వచ్చేసరికి మోకాల మీద కూడా చేశాను, అందుకే ఇలా అయిపోయింది. వీడియో కూడా పెడతాను చూసుకొని.
పదండి గైస్ వెళ్దాం. పాపం లక్ష్మీ మామ సాక్రిఫైసెస్ నీకోసం అని ఒక లైక్ వేస్తారులే వ్యూవర్స్ మొత్తం. ఓ మామ వ్యూవర్స్ని ఏం అడగావా ఇన్నిగానం తెచ్చినందుకు? మీరు చూడాలి, చాలా ధన్యవాదాలు. చూస్తే చాలా చూడాలి, లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయొద్దంటే ఆ గంట బెల్ కొట్టాలి. గౌతమ్ గౌతమ్ అందరికీ రానే గౌతమ్ 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 ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? కొత్త ఇల్లు బాత్రూమ్ కూడా చూడకపోతే ఇక అంతా ఉండాలి. ఎట్లుంది చెప్పు. బాలరావు చెప్పు ఎట్లుంది? వెయిట్ వర్తే అంటావా? నువ్వు చెప్పు. తెలుగు అయితే తెలుగు ಗೊತ್ತಿಲ್ಲ, ಕನ್ನಡ ಗೊತ್ತು. గౌతమ్ కొనిపి ఏడు పట్టుకో. అయిపోయింది గౌతమ్, అయిపోయింది. పాపం అయ్యయ్యో అయ్యయ్యో పాపం గౌతమ్కి కొత్త బొమ్మలు కొనియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబ్ ఆడికి బొమ్మ ఇస్తుందేమో చూద్దాం. పోదాం పదండి. సో ఇప్పుడు ఎవరెవరు గుండెపోతున్నారో చూడండి, చూసి ఆనందించండి. ఓకే సో దిస్ ద ప్లేస్. లక్ష్మీ మామ అయితే గుండైపోతున్నాడు, డాడీ గుండైపోతున్నాడు, బాగా గుండైపోతున్నాడు. పారు గుండవుతా అవుతా? వావ్ నైస్. డాడీ అయితే గడ్డం ఉంచిండు కాలని. ఇప్పుడు డాడీ ఎందుకు ఉంచుతున్నావు గడ్డం? ఈరోజు నేను నా మొక్కును తీర్చుతున్నా. గడ్డం కటింగ్ మొత్తం వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తున్నా, దానం ఇచ్చేస్తున్నా. ఓకే ఓకే డన్. లక్ష్మీ మామ ఎక్సైటెడ్గా ఉందా కొత్త లుక్ తోటి? అటెందుకు ఎత్తున్నా మామ ఒకసారి చూసుకో. దీని తర్వాత ఎలా ఉండబోతుంది? ఇది కూడా తీసేస్తారా గడ్డం కూడా, మీసం కూడా? ఏ లక్ష్మీ మామ సిడాక లక్ష్మీ మామ. వామ్మో యంగ్స్టర్ లెక్క కనబడుతున్నాడు. సిడక్క డాడీ ఎక్క కనబడుతున్నాడు. చెప్పు 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 చెప్పు
నో కామెంట్సా? చెప్పు నా దగ్గర లేదు, చెప్పులు బయట ఉంటాయి. చెప్పు కెమెరాలో చూసి చెప్పు. అది కెమెరా చూడటం అంటే భయం, కానీ ఇంకా డైలాగులు వేస్తున్నది ఎక్కడ. మా క్లాస్మేట్స్ అందరు నిన్నే తీయమన్నారు స్పెషల్గా, అందుకే నిన్నే తీస్తున్నా. ఆమె అంటున్నది నన్ను ఎందుకు తీస్తున్నారు అని అంటుంది. ఒకసారి మీరు కామెంట్స్లో గెస్ చేయండి మేమంటున్నదో. చెప్పు మళ్ళీ ఇంకోసారి చెప్పు. ట్రాన్స్లేట్ చేస్తారు మా వాళ్ళు. ఒకవేళ మీ ఫ్యామిలీతో రిలేట్ అవుతూ ఏమైనా మెమరీస్ గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. చూడండి, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇదిగైతే వెళ్దాం పదండి. నైట్ టైం ఘాట్స్ ఎలా ఉంటుందో చూపెడతాం. 9:37కి ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నాం, ఎందుకంటే మాకు టికెట్స్ కావాలి, విఐపి టికెట్స్. మార్నింగ్ వచ్చాము కానీ దొరకలేదు. ఇప్పుడు జనరల్లో అంటే చాలా టైం పట్టుద్దని అనేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం కిందికి వెళ్ళి మళ్ళీ లైన్ పట్టాలి. ఇంత టైం అవుతుంది. చాలాసేపు 2 hours గ్యాప్ తర్వాత మాకు టికెట్స్ దొరికాయి. సో రేపు 5 o'clockకి ఇప్పుడు పోయి నిద్రపోవాలి. ఓ బస్. ఎనీ ప్లేస్ ఎనీ టైమ్, డోంట్ ఫియర్, రామ్ ఇస్ హియర్. మన కేబీ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ హోల్డర్ నెంబర్ కూడా లింక్ చేశాను, కావాల్సిన ఎడిట్ చేయించుకోండి. ఇగో కావాల్సిన ఎడిట్ చేయించుకోండి, ఏమైనా చేయించుకోండి. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అవుతుంది. కామెంట్ చేసి చెప్పండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు మా ఫ్రెండ్స్కి ఇంకా తెలీదు, గుండు కొట్టించాను అనుకుంటున్నారు. సో చూద్దాం గైస్. 5:45 అవుతుంది. మాకు ఉన్నదేమో 4కే ఉండే, 1:45 లేట్. ఇప్పుడు స్పీడ్ ఉరుక్కుంటూ వెళ్తున్నాం. చూడండి